శతమానం భవతి. తను అన్కాన్షియస్లోకి వెళ్ళింది. అసలు ఏం జరిగింది? భువనేశ్వరమ్మ గారు, మురారి బాబు గారు, దండాలయ్య గారు, దండాలయ్య గారు. నమస్తే. ఏంటమ్మగారు, మేము విన్నది నిజమేనా? అప్పన్న అందరికీ చెప్పింది నిజమేనా? ఊహించలేకపోతున్నాం తల్లి. ఇలా జరిగిందంటే మేమెవరం తట్టుకోలేకపోతున్నాం. మీరు మాట్లాడండమ్మా. ఈ ఊరిని కంటికి రెప్పలా కాపాడుతున్న దేవతమ్మ మీరు. ఆ కొండ మీద అమ్మవారు అందరినీ కరుణిస్తూ ఉంటే ఆ తల్లికి ప్రతిరూపంగా మీ చల్లని చూపులతో ఈ ఊరు ప్రశాంతంగా ఉంది. అలాంటిది ఈరోజు మీ మీదే. అవును, మీరు విన్నది నిజమే. అప్పన్న చెప్పింది అక్షర సత్యం. మేము సిటీ నుంచి వస్తుండగా మా కారు మీద కొంతమంది రౌడీలు అటాక్ చేశారు. నన్ను కిట్టయ్యని చంపాలని ప్రయత్నించారు. కానీ మేము ఎదిరించాం. ఏదో రకంగా మమ్మల్ని అంతం చేయాలని వాళ్లు ప్రయత్నం మరింత చేశారు. అదే సమయానికి రాధ తిరిగొచ్చింది. తనని అక్కడ చూసి మేము కూడా షాక్ అయ్యాం. 6 నెలల క్రితం ఎవరికీ చెప్పకుండా, ఏమైపోయిందో తెలియకుండా, జాడ కూడా లేకుండా వెళ్ళిపోయిన మనిషి ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో మాకెదురవుతుందని మేమెప్పుడూ అనుకోలేదు. ఒక పక్క మా మీద రౌడీ ముక్కలు దాడి చేస్తున్నాయి. మమ్మల్ని రక్షించడానికి వచ్చిందా అన్నట్టు తనొచ్చింది. మమ్మల్ని రక్షించే ప్రయత్నం చేసింది. కిట్టయ్య రౌడీ ముక్కల ఆట కట్టించాడు. కిట్టయ్య దాటికి వాళ్లు పారిపోయారు. అంతా బావుందనుకున్న సమయంలోనే ఆమె తల మీద బలమైన గాయమైంది. ఒకడు కొట్టి పారిపోయాడు. అక్కడికక్కడే తనలా పడిపోయింది. తనని తీసుకుని మేమింటికొచ్చాం. ఇప్పుడు లోపల తనకు ట్రీట్మెంట్ జరుగుతోంది. 6 నెలల క్రితం వెళ్లిపోయిన ఆమె మళ్లీ తిరిగొచ్చింది. చూడమ్మా, తొందరగా తను కోలుకునేలా చే. తను కళ్ళు తెరవాలి, అందరితో మాట్లాడాలి. చూసావు కదా, తను వచ్చిందని తెలియగానే ఊరంతా కదిలి ఇంటి ముందుకొచ్చింది. ఇప్పుడు తను ఎలాగైనా స్ప్రోలోకి రావాలి. అసలు ఏం జరిగిందో చెప్పాలి. అలాగే సార్. తొందరగా ట్రీట్మెంట్ చేయమ్మా. అమ్మగారు, మన ఊరిని కాపాడుతున్న ఆ దేవతే రాధమ్మని తిరిగి వచ్చేలా చేసింది. మురారిబాబు రాధమ్మని ఎంతలా ప్రేమించాడో అందరికీ తెలుసు. వాళ్ళిద్దరి జంట కలవాలని, ఈ ఇల్లు సంతోషంగా ఉండాలని, ఈ ఊరి వాళ్ళం మీకు సహకరించాలని మేమందరం అనుకున్నాం. ఆ తల్లి అనుగ్రహం కూడా అలాగే ఉంటుంది అనుకుంటున్నామమ్మా. కానీ అనుకోకుండా రాధమ్మ ఇంటి నుంచి వెళ్ళిపోయిందమ్మా. ఏం జరిగిందో ఎవరికీ తెలీదమ్మా. అందరం ఎంతో వెతికామమ్మా, కానీ ఆమె జాడ కనిపించలేదమ్మా. మళ్ళీ ఇప్పుడు రాధమ్మ తిరిగొచ్చిందంటే అంతా అమ్మవారి దయ. ఇంకా ఈ రాధమ్మని మురారి గారిని ఎవ్వరూ విడదీయలేరమ్మా. ఆ తల్లి దయ ఉంటే ఇంకా లేనిదంటూ ఏముంది? అందుకే ఊరంతా వెళ్ళి ఆ తల్లికి మొక్కులు చెల్లించుకుంటాం.
ఊర్మిళ, బాను వచ్చాక నువ్వేం మాట్లాడుకుంటావో మాట్లాడుకో. మీరందరూ ఏం మాట్లాడుకుంటారో మాట్లాడుకోండి. నేను మాత్రం బానుకి ఒక కండిషన్ పెడతాను. సరిగ్గా సంవత్సరం తిరిగేలోగా ఈ ఇంటికి వారసుడిని ఇవ్వకపోతే మాత్రం కుదరదు. ఎవరు ఊరుకున్నా నేను మాత్రం ఊరుకోనని చెప్తాను. మీకేమీ అభ్యంతరం లేదు కదా? వారసుడు వస్తున్నాడంటే అభ్యంతరం ఏముంటుందమ్మమ్మా? అయినా మనం చెప్పడం ఏం బాగుంటుంది, వాళ్ళకి తెలియందా? బావుందే. వీళ్ళకి కుటుంబం గురించి ఆలోచించేంత తీరుకుంది గాని వాళ్ల గురించి ఆలోచించుకునేంత ఓపిక లేదు. ఈ విషయం మనమే చెప్పాలి. చూడు బామ్మ, నువ్విలా మాట్లాడితే భాను రాగానే నేనే నీ మీద కంప్లైంట్ ఇస్తాను. భాను, బామ్మ మన ఇద్దరి గురించి ఇలా అనుకుంటుంది, ఇక మనం ఎటువంటి పరిస్థితుల్లోనూ బామ్మతో మాట పడకూడదు అని నేనే మా ఆవిడికి గట్టిగా చెప్తాను. చెప్పరా, నాకేమైనా భయమా? ఊర్మిళే నాకు మనవరాలు, ఇంకా మీ ఆవిడ నన్నేం చేస్తుందిరా? చూడు, సంవత్సరం తిరిగేలోపు ఈ ఇంటికి వారసుడిని ఇవ్వకపోతే అప్పుడు నేనేంటో నువ్వు మీ ఆవిడ చూస్తారు. అర్థమైంది కదా? అన్ని సమస్యలు సర్దుకున్నాయి. ఇన్నాళ్ళు ఏ రహస్యమైతే దాచి ఎప్పుడు కొంపలు మునుగుతాయో అని భయపడ్డారో దానికి కూడా పరిష్కారం దొరికేసింది కదా. ఇంకా ఈ ఇంట్లో ఎలాంటి సమస్యలు సందిగ్ధాలు ఉండవు. అందరూ సంతోషంగా ఉండాలి. చొప్పనాటి బుద్ధి ఉన్నవాళ్లు ఇళ్ళు వదిలేసి వెళ్ళిపోతారు. కుటుంబం గురించి ఆలోచించేవాళ్లు ఇంట్లో ఆనందంగా ఉంటారు. కృష్ణ, రామ అంటూ నేను కూర్చుంటాను. కంపెనీ వ్యవహారాలు ఊర్మిళ, మనోహర్ చూసుకుంటారు. నువ్వు బాను మాత్రం మాకు వారసునిచ్చే పనిలో ఉండాలి. కాదు కూడదు అన్నారంటే అట్ల కాడ కాల్చి ఇద్దరికి వాతలు పెడతాను. ఏమనుకున్నారు? అమ్మా, మీరు మరీ అంత గట్టిగా చెప్పక్కర్లేదు. అన్ని సమస్యలు సర్దుకున్నాయి కదా, ఇంకా శుభవార్త చెప్పడానికి వాళ్లే సిద్ధంగా ఉంటారు. అసలు ఆ క్షణం ఎప్పుడొస్తుందానని నేను ఎదురు చూస్తున్నాను. వాళ్ళ శుభవార్త చెప్పగానే మొట్టమొదట నేను పెద్ద పార్టీ ఇస్తాను. వచ్చేది ఈ ఇంటి వారసుడన్నయ్యా, పార్టీ నేనిస్తాను. అత్తయ్య, ఇంకా ఆ ఇల్లు ఈ ఇల్లు ఏంటి? అందరం కలిసిపోయాం. ఇప్పుడు అందరిది ఒకే ఇల్లు కదా. బాగా చెప్పారు. ఇంక వేరే భావాలు ఏం లేవు, అందరూ ఒకటే. మావయ్య కూడా ఇంకిక్కడే ఉంటారు, ఎక్కడికి వెళ్ళాలి, ఇక్కడే ఉండాలి. అందరం కలిసి ఈ ఇంట్లోనే సంతోషంగా ఉందాం. వదిన శుభవార్త చెప్పిందంటే కంటికి రెప్పలాగా నాతో సహా అందరం చూసుకుందాం. నిన్ను దాన్ని చూసుకోవడానికి నేనున్నాను కదే, నీకెందుకు శ్రమ? ముందు బాలునైతే రానివ్వండి. వీళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు. అక్కడ భానుకి నా నిజస్వరూపం ఏంటో తెలిసిపోయింది. ఇప్పుడు భాను వచ్చి నా గురించి చెప్పింది అంటే నా పరిస్థితి ఏంటి? భాను రాకూడదు అంటే ఆపడానికి ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు.